ఏమిటో తమాషాగా ఉంది. స్వయంగా నా కళ్ళతో చూశాను, పలకరించాను. ఆయన కూడా అదోలా నా వంక చూశారు. ఇదంతా అబద్ధమే. నీ పిచ్చి గాని అదే నిజమైతే ఆయన ఏమైనట్టు? నీకే పిచ్చే. అసలు మా అన్నయ్యని తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరిని ఏడిపించాలని ఆయన ఎక్కడో దాక్కుని ఉంటారు తెలుసా? ఎక్కడికి ఆయన ఎక్కడున్నారు నాకు తెలుసు. అమ్మా శారదా. అన్నయ్య ఆయన వచ్చారంటే నువ్వు నమ్మలేదుగా? అవును వచ్చాడమ్మా. నువ్వురా. ఇదేంటన్నయ్య చూడు, ఆయన ఎంత టీవీగా దర్జాగా కూర్చున్నారు. అవును, చూసిన వాడు ఇక్కడే కూర్చున్నావేంటి ఇంటికి తీసుకురాకుండా? పెళ్లి జరుగుతుంది కదమ్మా, బాగానే వస్తాడు, నేను తీసుకొస్తాను. అయ్యో నువ్వా? నీకంత శ్రద్ధ జ్ఞాపకం ఉంటే ఆడపిల్లకి నాకెందుకు ఈ బాధ? ఇదిగో నువ్వేం తీసుకురానక్కర్లేదు. పెళ్ళేదాకా నేను ఇక్కడుండి ఆయన నెమ్మది పెట్టి తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడబో. శారదా ఏమిటమ్మా నువ్వు? నీ ఆకారం ఎలా ఉందో ఒకసారి అర్థంలో చూసుకో. ఇట్టగా ఆయన కనిపించేది. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి మొహం కడుకుని తలలోకుని మంచి పట్టలేదు. ఈ లోపుగా నేను ఆయన తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తావా? నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదమ్మా నీకు? ఒట్టేసి చెప్పు. నా మీద ఒట్టమ్మా. అయ్యో అంత మాట ఎందుకులే, మర్యాదగా జాగ్రత్తగా తీసుకురా. అన్నయ్య పాలు తీసి వేడివేడిగా కాచించుతాను. ఏ నువ్వు వెళ్ళమ్మా. సెలవు ఇప్పిస్తారా? అదేమిటి ఇంత పొద్దుటేనా? సాయంకాలం బస్కి వెళ్ళొచ్చు. లేదండి, తప్పకుండా వెళ్ళాలి. హాస్పిటల్ కూడా వదిలేసి వచ్చాను. అయినా నేను ఇక్కడ ఉండటం కూడా అంత మంచిది కాదు. అది నిజమే బాబు. శారద నిన్న రాత్రి నిన్ను వెతుక్కుంటూ పెళ్లి పందిట్లోకి వచ్చేసింది. అలాగా? ఇంకా ఏం రాద్ధాంతం చేస్తుందో, మళ్ళీ ఏం అబద్ధం ఆడి సమాధాన పరచాలో ఆ భగవంతుడికే తెలియాలి. మరేం పర్వాలేదండి. నేను చెప్పినట్టు మీ అమ్మాయిని డాక్టర్ జోసెఫ్కి తప్పకుండా చూపించండి. వారికి నేను కూడా ఉత్తరం రాస్తాను. ఏమో బాబు, అంతా మీ చేతుల్లో ఉంది. మీరే మా దేవుడు. వస్తాను. మంచిది బాబు. రాజారావు. పర్వాలేదు, లేపకండి. కొత్త పెళ్లి కొడుకు కదా. వస్తానండి. వాడు పిలిచి తాగుతాడు. ఏమిటమ్మా ఇంటికెళ్ళా రాకమ్మా. బాబాయ్, మీ దేవతను ఈ చేతులతో
రాధాలోలా గోపాల గానవిలోలా యదుబాలా నందకిశోర నవనీత చోర నందకిశోర నవనీత చోర బృందావన సంచార రాధాలోలా గోపాల నీ గుడిలో గంటలు మోగినవి నా గుండెలా మంటలు రేగినవి నీ గుడిలో గంటలు మోగినవి నా గుండెలా మంటలు రేగినవి ఇన్నాళ్ళు చేశాను ఆరాధన ఇన్నాళ్ళు చేశాను ఆరాధన దాని ఫలితమా నాకి ఆవేదన రాధాలోలా గోపాల గానవిలోల యదుబాల నందకిశోర నవనీత చోర నందకిశోర నవనీత చోర బృందావన సంచార రాధాలోల గోపాల గానవిలోల యదుబాల మనసుని చేసి మనసెందు తీర్చావు ఆ మనసును కోసే మమతలెందుకు పెంచావు మనసుని చేసి మనసెందు తీర్చావు ఆ మనసును కోసే మమతలెందుకు పెంచావు మనసులు పెనవేసి మమతలు ముడివేసి మగువకు పతి మనసే కోవెలగా చేసి ఆ కోవెల తలుపులు మూసావా ఆ కోవెల తలుపులు మూసావా నువ్వు హాయిగా కులుకుతూ చూస్తున్నావా నీ గుడిలో గంటలు మోగినవి నా గుండెలా మంటలు రేగినవి నీ గుడిలో గంటలు మోగాలంటే నీ మెడలో మాలలు నిలవాలంటే నీ సన్నిధి దీపం వెలగాలంటే నే నమ్మిన దైవం నీవే అయితే స్వామి చెంతకు బాబాయ్ ఈ పిచ్చితో అది నిద్రాహారాలు మాని కృంగి కృషించి చేతులారా ప్రాణాలు తీసుకుంటుందే గాని ఇక మనకు దక్కదు. కేశవ, మనం ఎన్నాళ్ళు అవస్థపడ్డది ఆ అమ్మాయిని పోగొట్టుకోవడానిక. అతను పట్నంలో ఎవరో పెద్ద డాక్టర్ ఉన్నాడని చెప్పాడే, అక్కడికి తీసుకెళ్లి చూపిద్దాంరా. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. డాక్టర్ జోసఫ్ గారు అన్ని విషయాలు ఆ కాగితాలు తెలియపరిచానన్నారు డాక్టర్ గారు. ఈ కేసు విషయంలో మా ఇద్దరిదే ఒకటే అభిప్రాయం మున్సిపల్. సరిగ్గా ఎలాంటి కేసు నేను ట్రీట్ చేస్తున్నాను, కానీ మీ శారద విషయంలో ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? డబ్బు సంగత? ఇందులో డబ్బు ప్రసక్తి లేదు మున్సిపల్ గారు. ఇప్పుడు శారదకు చేయవలసిన వైద్యం మందులతో కాదు, ఆమె భర్త చనిపోలేదన్న భ్రమ నిజమని నేను నమ్మించాలి. అందుకే కొంచెం ఆలోచించవలసి వస్తుంది. నాకు తెలుసు బాబు మీ ఇబ్బంది. తోబుట్టు అనే మమకారం తెంపుకోలేక నేను సొంత ఆడపడుచుగా చూసుకునే మా ఊరు శారదను చేతులారా చంపుకోలేకపోతున్నాం. అందుకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాం బాబు.
ఎలాగైనా మా శారదను దక్కించండి బాబు. అవేం మాటలు తీసుకెళ్ళారు డాక్టర్ గారు, నా కర్మ. వెళ్ళనివే, సాయంత్రం మీరు ఒకసారి నాకు కనిపించండి. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. పెళ్ళై పిల్ల పాప ఉన్నవాడు ఆ పని పిల్లతో సరాగలాడతాడా? ఎందుకు ఎందుకా నవ్వు? ఏమి లేదు, నిచ్చాడొస్తాను. లేకపోతే ఏంటాయి అర్థాలు ఒక మగాడు ఆడితే మాట్లాడుతుంటే ప్రార్థంతో రాస్తా. అవును, కట్టుకున్న భర్త పరాధీనం అవుతుంటే ఆ భార్య ఏమైపోతుందో మీకెలా తెలుస్తుంది? అదే నేనైతేనా ఊరి పోసుకుని చస్తాను.